ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛనుదారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పడైందన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏపీ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రజా సంక్షేమం దిశగా అడుగులేసే ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్కు ఒకేసారి 1000 పెంచి ఇస్తున్నామని, దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు ఆర్థిక సమస్యలున్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన ప్రజలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతుందని చెప్పారు. నాటి అధికార పక్షం పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో 3 నెలలు కష్టాలు చూసి చెలించిపోయానన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని చెప్పిన తమ ప్రభుత్వం ఏప్రిల్, మే, జూన్ నెలలకు పెంపును వర్తింపజేసి అందిస్తున్నామని లేఖలో రాశారు.